వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీతో ఈ వీడియోలో నేను కరివేపాకు పొడి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. కరివేపాకుతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అది మనకు తెలుసు. అండ్ అయినా కూడా కర్రీస్లో కానీ సాంబార్లో కానీ ఏదో కొద్దిగా వేసుకొని తీసి పక్కన పెడుతూ ఉంటాము. దాని వాల్యూ తెలుసుకొని ఇలా పొడిలా చేసుకొని రెగ్యులర్గా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ తింటే హెల్త్కి ఎంతో మేలు. కరివేపాకులో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ తెలుసుకుంటే గనక డైలీ తినడానికి ట్రై చేస్తారు. ఇందులో ఉండే వైటమిన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఇంటర్నల్ బాడీకి ఎంతో హెల్ప్ చేస్తాయి. గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని ప్రమోట్ అయ్యేలా చేస్తుంది. అండ్ మెయిన్గా మనకి తెలిసిందే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది, అలాగే హెయిర్ని థిన్గా ఉంచుతుంది, షైనీగా కూడా. యాసిడిటీ ఉన్న వాళ్ళకైతే లైక్ అమృతాలంలా పనిచేస్తుంది ఈ కరివేపాకు పొడి అనేది. ఇది ఒక న్యాచురల్ రెమెడీ. అప్పటికప్పుడు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకుంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. అండ్ ఛాతీలో మంటగా అండ్ ఉబ్బాసంగా బ్లోటింగ్ అనిపించే వాళ్ళైనా ఇన్స్టెంట్గా ఈ పొడిననే తీసుకోవచ్చు. బ్రెయిన్ డెవలప్మెంట్ పిల్లలకి కానీ బ్రెయిన్కి కానీ చాలా బూస్టింగ్ ఇచ్చే రెసిపీ ఇది. లివర్కి కూడా చాలా మంచిది ఇది అండ్ డిటాక్సిఫై చేస్తుంది మెయిన్గా. సో వీడియో అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో అనేది ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.